వెల్ఫేర్ అనేది ఈ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్. డెవలప్మెంట్, వెల్ఫేర్ ప్యారలల్గా రెండు కూడా సమాంతరంగా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే సూపర్ 6 ఇవన్నీ, ఇంకొక పక్కన అభివృద్ధికి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఇన్నోవేటివ్ వేస్ అన్నీ పెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అన్నదాత సుఖీభవ 20,000లో 7,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 14,000 మనం ఇస్తున్నాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 7,000 డిపాజిట్ చేశాం ఇద్దరం కలిసి. 6,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000, మనం 14,000. అందులో 4,000 మనము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3,000, మొత్తం కలిసి 7,000 రూపాయలు. మన 5 వాళ్ళు 2,000, మనం 5,000 ఇచ్చాం. ఇంకా మిగిలింది మనం 9,000 వాళ్ళు 4,000 రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2 ఇన్స్టాల్మెంట్స్లో కంప్లీట్ చేస్తాం. ఎక్కడైతే కేపీవైసీ ఫెయిల్ అయింది ఇక్కడ 100% రీచ్ అయ్యేట్టుగా కలెక్టర్స్ ఎక్కడెక్కడ మానిటర్ చేసుకోవాలి. అది కూడా టెక్నాలజీ ఏ విధంగా తీసుకుపోతాం రేపైతే ఆ సబ్జెక్ట్ కూడా ఉంది. తల్లికి వందనం 15,000, 2,000 స్కూల్ డెవలప్మెంట్కి ఇస్తున్నాం, 13,000 తల్లుల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎంతమంది ఉంటే ఎంతమంది. దాన్ని కూడా కొన్ని ఇంకా మీరు ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. బికాస్ ఆఫ్ ఏరియస్ రీజన్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. యువతకి యాజ్ ఆన్ టుడే డిఎస్సి ఈ వారంలోనే ఆర్డర్స్ కూడా ఇస్తున్నాం. 16,387 ఉద్యోగాలు. ఇది హిస్టరీ. ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా, కోర్టు పోయి ఎన్ని విధాల ప్రయత్నం చేసినా అన్ని హర్డిల్స్ని అధిగమించి ఫస్ట్ టైం వితిన్ 1 ఇయర్ ఫస్ట్ సంతకాన్ని ఫుల్ఫిల్ చేస్తూ అమలు చేయబోతున్నాం. దిస్ ఇస్ హిస్టరీ. అదే సమయంలో 10 లక్షల కోట్ల రూపాయల దగ్గర పెట్టుబడులు వచ్చాయి. 9,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. లోకల్ పీపుల్కి రావడానికి మీరందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయడం, లోకల్గా ప్లేస్మెంట్ రావడానికి మీరు ప్రయత్నం చేయాలి. అదే సమయంలో 20 లక్షల్లో చాలామంది స్కిల్ డెవలప్మెంట్ మనం చేస్తూనే జాబ్ మేళాస్ కూడా పెట్టాలి. ఒక టైం టేబుల్ పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ వేరియస్ కాన్సెప్ట్స్లో వీళ్ళకి ఉద్యోగాలు వచ్చేట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన అక్టోబర్లో పెద్ద ఎత్తున నవంబర్ అనుకుంటాను, నవంబర్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ పెడుతున్నాం. సిఐఐ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో. దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా మొబిలైజ్ చేయాలనో అది కూడా మొబిలైజ్ చేస్తాం. కాబట్టి ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ని మొబిలైజ్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, రెండోది గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగితే మన అవసరాన్ని బట్టి, లేకుంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉంటే అవి కూడా ఇవ్వడానికి ముందుకు పోతాం. పోలీసు ఉద్యోగాలు కూడా దగ్గర నా దగ్గర కరెక్ట్గా మన వాళ్ళు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేదు. 4,000 ఎన్ని 6,000 మంది పోలీసులు కూడా ఉద్యోగాలు ఇచ్చాం. అది కూడా ఒక ఈవెంట్ పెట్టుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అవి కూడా ఒకసారి పెట్టండి. ఇవి ఎప్పటికప్పుడు ఇస్తూ ఇంకా రాబోయే రోజుల్లో యువతని ఏ విధంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి అవి కూడా వర్కౌట్ చేస్తాం. ఇది కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు 3 గ్యాస్ సిలిండర్స్ అది పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారు. దాన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చే స్కీమ్లో మనకి కూడా ఇంక్లూడ్ చేయమన్నాం, అది కూడా ఇంక్లూడ్ చేస్తే మనకు చాలా వరకు కలిసి వస్తుంది. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఫ్రీ బస్ది స్త్రీ శక్తి ఇప్పుడే చెప్పారు. ఇది గ్రాడ్యువల్గా బస్సులు కూడా ఈవీ బస్సులు పెట్టి అక్కడి నుంచి 1 by 1 ఆల్ బస్ స్టేషన్స్ కూడా మోడర్నైజ్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఒక సమర్థవంతంగా నిర్వహించడానికి ఏమేం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తే ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు చాలా వరకు మనకు ఆక్యుపెన్సీ పెరిగింది. ఎలక్ట్రికల్ బస్ పెడితే ఖర్చు తగ్గుతుంది. పవర్ వాళ్ళే జనరేట్ చేసుకొని ఆపరేషన్ చేయగలిగితే డీజిల్ కంటే కూడా ఇది ఖర్చు తగ్గే పరిస్థితి వస్తుంది. ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు టికెట్ కంటే నాన్ టికెట్లో ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసే పరిస్థితి రావాలి. ఆ ఎక్సర్సైజ్ హౌ టు మేక్ ఇట్ వైబుల్ అది కూడా చూస్తున్నాం.
ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కమర్షియల్ కాంప్లెక్సెస్గా తయారు చేయడం, అదే మరిగా ఏదైతే కార్గో ప్రోత్సహించడం, ఈ అడ్వర్టైజ్మెంట్స్, ఇలాంటి వేరియస్ ఇన్నోవేటివ్ మెథడ్స్ పోయి అల్టిమేట్గా అన్ని గవర్నమెంట్ పర్మిట్ చేస్తే బస్సులన్నీ ఏసీ బస్సులే పెట్టచ్చు. వన్స్ అన్ని బస్సులు ఏసీ బస్సులు పెడితే కంఫర్ట్ కూడా, ఇప్పుడు రోడ్లు బాగుంటే చాలా కంఫర్ట్ వస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇది ది బెస్ట్ అవుతుంది అప్పుడు, ఈ కార్లు ఇవన్నీ కాకుండా. అదే సమయంలో పెన్షన్స్ పెద్ద ఎత్తున ఇచ్చాం. పేదల సేవలో 33,000 కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక కార్యక్రమం ఇది. కాకుండా మనం నెలకు 15,000 ఇస్తానని చెప్పాం, దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పటికే P4 ఇచ్చాం. ఆ ప్రోగ్రామ్ని రేషనలైజ్ చేస్తున్నాం. ఎవరైతే మరీ పేదరికంలో ఉండడందరినీ రేషనలైజ్ చేసి ఆ డబ్బులతో కూడా వాళ్ళ యొక్క జీవితాలు ఏ విధంగా మార్చగలుగుతామో అది కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు October 1న బికాస్ ఆఫ్ స్త్రీశక్తి కొంతమంది ఉపాధి కోల్పోయారు, కొంత ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆటో డ్రైవర్స్కి అందరికీ 15,000 రూపాయలు చొప్పున వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నా. ఆ ప్రోగ్రాం కూడా మీరు మ్యాక్సిమం తీసుకెళ్ళాలి. 3 లక్షల మందికి మనం ఈ ప్రోగ్రాం కూడా ఇస్తున్నాం. ఇవి కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇంకా చాలా ప్రోగ్రాంలు ఇచ్చాం. ఆ ప్రోగ్రాంలు చూసినప్పుడు ఇప్పుడు నాయక్ గారు చెప్పినట్టు మొత్తం నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్ 45లో 32 అమలు చేశాం. 9 ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. 4 ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇందులో కూడా మీరు చూస్తే ఇంకొక పక్క ఫైనాన్షియల్ ఐటమ్స్ మొత్తం 63 ఉంటే 36 అమలైనాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఒక 18 మాత్రం చిన్న చిన్నవన్నీ 18 పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చినప్పుడు నేను చిన్న చిన్న విషయాలు, ఇక్కడ మినిస్టర్స్ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు, మీరందరూ ఒకసారి రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకొని ఇవన్నీ కూడా అమలు చేయడం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ ఒక 3-4 ఇష్యూస్ ఉన్నాయి. 5-6 ఇష్యూ. ఫస్ట్ 7 ఇండస్ట్రీస్ మనం GSTP పెంచుతా అన్నాం, జరిగింది. ఉత్తరాంధ్ర డెవలప్మెంట్, రాయలసీమ డెవలప్మెంట్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఇన్ దిస్ హౌస్ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ప్రాంతాల కంటే ఉత్తరాంధ్ర నెంబర్ 1 అవుతుంది. దానికి పోటీ పడుతూ రాయలసీమ డామినేట్ చేస్తుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు మనం. నెక్స్ట్ మంత్ గూగుల్ కూడా అనౌన్స్ చేస్తారు విశాఖపట్నంలో. మిత్తల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. ఇప్పటికే TCS వచ్చారు. ఇవన్నీ కూడా వేరియస్ ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క రాయలసీమకు వస్తే స్టీల్ ప్లాంట్ కడప, దాన్ని ప్రారంభించడమే కాకుండా 2-3 ఇయర్స్లో 3 ఇయర్స్ మ్యాక్సిమం ఇనాగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో హైటెక్ ఇండస్ట్రీస్ అయిన కొప్పర్తి, అదే మరిగా ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తున్నాయి.